హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. చూసుకుంటే ఆర్సీబీ వర్సెస్ జీటీ ఫైనల్ మ్యాచ్ అయితే అహ్మదాబాద్లో జరగబోతుందని చెప్పొచ్చు. చూసుకుంటే పిచ్చు ఆర్సీబీకి అయితే అన్యాయం చేస్తున్నారైతే నాకైతే అనిపించింది. లాస్ట్ అంటే నిన్ననే ఒక లైవ్ కూడా చేశాను, వీడియో పెట్టాను. ఇంత అన్యాయం అయితే నేను ఎక్కడో చూడలేదు అనిపించింది. అసలు ఏంటిది పిచ్ నెంబర్ ఏం తీసుకున్నారు, ఆర్సీబీకి ఎలాంటి అన్యాయం అయితే జరుగుతుందని అయితే ఈ వీడియోలో చర్చించుకుంటూ, అండ్ పిచ్ ఏ విధంగా ఉంటుంది, వెదర్ చాలా కీలకంగా మారబోతుందంటే ఎస్, చాలా కీలకంగా మారబోయే అవకాశం ఉంది. టాస్ గెలిచిన టీం మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉంది. చేజ్ చేయాలా, ఫస్ట్ బ్యాటింగ్ చేయాలా, లాస్ట్లో విజయ అవకాశాల గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ లేట్ చేయకుండా అయితే ఆర్సీ వర్సెస్ జీటీ చూసుకుంటే పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడితే, నాకు మార్నింగే ఆల్రెడీ నేను ఒకటి ప్రిడిక్షన్ పెట్టాను. అంటే నాకు ఎందుకో ఈ పిచ్ విషయంలో నాకు అహ్మదాబాద్లో మళ్ళీ అదే అన్యాయం చేస్తారా అని నాకైతే అనిపించింది. మీరు చూస్తే ఎస్ఆర్హెచ్ వర్సెస్ మనకి జీటీ మ్యాచ్లో కూడా అదే చెత్త ప్లాన్ ఉంటుంది. గ్రీన్ టీని వికెట్ ఇస్తారు అని నేను ప్రివ్యూలోనే చెప్పిన. మ్యాచ్ అయిపోయిన తర్వాత కాదు, ప్రివ్యూలోనే చెప్పిన ఇది ఎస్ఆర్హెచ్కి అన్యాయం చేస్తున్నారు, అదే చెత్త ప్లాన్ ఉంటుంది జీటీది అని చెప్పిన. ఆ మ్యాచ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఓడిపోవడంతో పాటు నెట్ రన్ రేట్ చాలా చాలా ఇంపాక్ట్ అయితే పడింది. మీరు చూసుకుంటే టాప్ 1-2లో ఉండాల్సిన ఎస్ఆర్హెచ్ టీము ఆ ఒక్క మ్యాచ్ రిజల్ట్ వల్ల చూసుకుంటే థర్డ్ ఫోర్త్లో ఉండడం, ఎలిమినేటర్లో ఎలిమినేషన్ అయిపోయింది. సో చూసుకుంటే T20స్లో టెస్ట్ పిచ్లు ఇస్తున్నారు. సో జీటీకి ఫేవర్ అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. అసలు హోమ్ అడ్వాంటేజే తీసుకోవద్దు టీమ్స్. సరే, ఇక హోమ్స్ అంటే హోమ్ అవే మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి అంతో ఇంతో హోమ్ అడ్వాంటేజ్ తీసుకుందాము. అహ్మదాబాద్లో చూసి ఎన్ని పిచ్చులు ఉంటాయంటే ఒక 10-12 ఉంటాయి. ఏ టీంకి ఎలాంటి ఇబ్బంది పెట్టాలంటే అలాంటి ఇబ్బందిని అహ్మదాబాద్లో జీటీ అయితే చేస్తుందని చెప్పొచ్చు. వాళ్ళకి పెద్ద గ్రౌండ్ కాబట్టి ఒక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉందని కూడా ఆ మ్యాచ్లో అంటే ఆ ప్రివ్యూలో కూడా మనం మాట్లాడుకుందాం. సో వేరే టీమ్స్కి అది లేదు కదా. ఇప్పుడు మనం చూసే హైదరాబాద్లో మ్యాక్సిమం 5 పిచ్చెస్ ఉంటాయి. వేరే టీమ్స్ కూడా అట్లనే ఉంటాయి, బట్ అహ్మదాబాద్లో ఒక 10-12 ఉంటాయి. సో అడ్వాంటేజ్ని క్లియర్ కట్గా యూజ్ చేసుకుంటున్నారు. గ్రీన్ టీన్స్ T20స్కి ఏదైతే ఉంటుందో ఆ పిచ్లు కాకుండా వేరే పిచ్లు ఇవ్వడం, అంటే T20స్కి మ్యాచ్ జరుగుతున్నప్పుడు కొంచెం T20కి అడ్వాంటేజ్ ఉన్న పిచ్లు ఇవ్వాలి, కానీ హోమ్ అడ్వాంటేజ్కే ఇస్తున్నారు. సరే, అవంతా కూడా అంటే లీగ్ మ్యాచెస్ జరిగినాయి, అదంతా పక్కన పెట్టేద్దాం. సెమీఫైనల్స్ ఒక న్యూట్రల్ వెన్యూస్లో జరగాలి. బట్ ఇప్పుడు చూస్తే అహ్మదాబాద్లో పెట్టినారు. సరే, మనకు చూసుకుంటే బెంగళూరు నుంచి అహ్మదాబాద్ పెట్టినారు. అప్పుడు కూడా ఎవరు క్వశ్చన్ చేయలేదు. కొన్ని మ్యాచ్లు కూడా వాళ్ళు చెన్నైతో మ్యాచ్ మిడిల్లో ఉండేది లాస్ట్కి వేసుకున్నారు, స్వాప్ చేసుకున్నారు. సో అవన్నీ జరిగినాయి. బట్ చూసుకుంటే ఇప్పుడు పిచ్ నెంబర్ 6ని సెలెక్ట్ చేసినారు. పిచ్ నెంబర్ 6 వచ్చేసి ఆల్రెడీ జీటీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఒకటి జరిగింది. ఇదే లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ మ్యాచ్ను ఓడిపోయింది. అదే మిక్స్డ్ సాయిల్ పిచ్, బ్యాటింగ్కి అనుకూలించదు. మిక్స్డ్ సాయిల్ పిచ్ అన్ఈవన్ బౌన్స్ ఉంటుంది, స్ట్రోక్ మేకర్లకు అంత అనుకూలించదు. అలాంటి పిచ్ని ఎంచుకున్నారు. ఇది ఎంతవరకు ఫెయిర్ చెప్పండి మీరు. ఇప్పుడు ఫైనల్ వచ్చేసి న్యూట్రల్ వెన్యూలో జరగాలి. సో అది ఎస్ఆర్హెచ్కి అదే అన్యాయం జరిగింది. ఇప్పుడు ఆర్సీబీకి కూడా అదే. మీరు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కొంచెం ఆనందపడవచ్చు, నాకు తెలిసి ఆర్సీబీకి మంచి జరుగుతుందని అనుకోవచ్చు, తప్పలేదు. అంటే మీరు హేట్ చేస్తున్నారా, నాకు అవన్నీ సంబంధం లేదు. కానీ చూస్తే కొన్ని న్యూట్రల్ వెన్యూలో జరగాలి. ఎస్ఆర్హెచ్ ఆల్రెడీ ఇంపాక్ట్ పడ్డది, కొంచెం ఆనందపడడానికి ఏం లేదు చూసుకుంటే. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఆల్రెడీ దానివల్లనే ఇంపాక్ట్ అయ్యి మ్యాచ్ అనేది పోగొట్టుకున్నారు. వాళ్ళు టాప్ 2లో లేరు, ప్లే ఆఫ్స్ ఆడలేదు, ట్రోఫీ కూడా పోయిందని చెప్పాలి. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ జరిగే ఫైనల్ జీటీ వర్సెస్ ఆర్సీబీ జరుగుతుందని అయితే నాకైతే అనిపిస్తుంది. అండ్ మిక్స్డ్ సాయిల్ పిచ్, బ్లాక్ సాయిల్ ఎక్కువ ఉంటుంది, ఆ బౌన్స్ తక్కువ ఉంటుంది, ఆ గ్రీన్ టీంజ్ వికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. గ్రీన్ టీంజ్ ఎంత ఉంటుందో మనం చెప్పలేము. గ్రీన్ టీంజ్ ఇచ్చిన టాస్ చాలా చాలా క్రూషియల్గా మారుతుంది. ఎందుకంటే నిన్న కూడా వర్షం పడ్డది, అసలు దారుణమైన వర్షం పడ్డది నిన్న అహ్మదాబాద్లో. సో పిచ్ని కవర్ చేసి పెడతారు, ఆ మాయిశ్చర్ ఉంటుంది. మ్యాచ్ రోజు ఎంత ఎండ పడుతుంది అనేది చాలా క్రూషియల్గా మారబోతుంది. వెదర్ కొంచెం కూల్ డౌన్ ఉంటే ఆ మాయిశ్చర్ అనేది ఉంటుంది. అండ్ గ్రీన్ టీంజ్ ఉంటే టాస్ గెలిస్తే మాత్రం క్లియర్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. 95% క్లియర్ అడ్వాంటేజ్. ఒకవేళ కనుక ఎండ కొడితే తప్పించి ఆ మాయిశ్చర్ వెళ్ళిపోయే అవకాశాలు లేదు, కానీ ఆ కవర్ చేసి పెడతారు. టాస్
చాలా చాలా కీలకంగా. ప్లే ఆఫ్స్లో 3 టాసులు కూడా అగెనిస్ట్ వెళ్ళినాయి, కానీ ఈ టాస్ చాలా చాలా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది ఎవరైతే గెలుస్తారో. ఎందుకంటే ఆ మాయిశ్చర్ ఉంటుంది, ఆ గ్రీన్ టింజ్ ఆల్రెడీ కొంచెం బౌలింగ్గా అనుకూలించే పిచ్ మీద జీటీ బౌలర్స్ అహ్మదాబాద్లో ఎలాంటి బౌలింగ్ చేస్తున్నారు మనందరూ తెలుసు. 150 వేస్తారు వాళ్ళు. సో పిచ్ చూడగానే, గ్రీన్ టింజ్ చూడగానే టాస్ జీటీకి గెలిచిందా, జీటీకి ఇక కప్ ఇచ్చేసేయండి. ఇక నాకైతే పిచ్ చూడగానే అర్థమైపోద్ది, ఒకవేళ టాస్ గెలవగానే జీటీకి కప్ ఇచ్చేసేయండి, నో వరీస్. అన్బయాస్డ్ అంటే న్యూట్రల్ జరగాలి. సరే ఈ విధంగా జరుగుతుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక జరుగుతుంది, మరి ఎవరు చేస్తున్నారు ఏంటి అని నాకు అర్థం కావట్లేదు. సో నిన్ననే మాట్లాడిన దీని గురించి, మళ్ళీ మాట్లాడాలనుకోవట్లేదు. బట్ క్లియర్ కట్ అయితే అన్యాయం అయితే ఆర్సీబీకి అయితే జరుగుతుందని అయితే నాకైతే అనిపిస్తుంది. నా ఒపీనియన్ అయితే క్లియర్ కట్గా చెప్తాను. హోమ్ అడ్వాంటేజ్ ఎందుకు ఉంటుంది, ఉండద్దు కదా. సరే పక్కన పెట్టేద్దాం. బట్ దేవుడు ఉన్నాడని అనిపిస్తుంది. ఎందుకు చెప్పనా, న్యూ చండీగఢ్ నుంచి ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అవ్వలేదు. జీటీ ఆ రోజు మొత్తం అక్కడనే ఉన్నారు. మీరు చూస్తే జీటీ మ్యాచ్ అయిపోయిన తర్వాత అహ్మదాబాద్ రాలేదు. నిన్న వర్షం పడింది, వాళ్ళ ప్రాక్టీస్ కూడా అవ్వలేదు. సో ఇది గ్రేట్ అడ్వాంటేజ్ ఆర్సీబీకి అయ్యే అవకాశం ఉంది. దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది అప్పుడే. సో ఇలా ప్రాక్టీస్ లేదు అంతా కూడా, అంటే ఆన్ బోర్డ్ మీదనే కొంచెం ప్రిపరేషన్ ఎక్కువ చేసుకునే అవకాశం ఉంది. రూమ్లోనే కూర్చొని మనం ఏమేమి చేయాలని మేబీ ఈవినింగ్ ఏమైనా ప్రాక్టీస్ అయినా ఇంకా అప్డేట్ లేదు, కానీ వర్షం అయితే పడిందని అయితే అప్డేట్ ఉంది. సో కొంచెం ఆన్ బోర్డ్ మీదనే మొత్తం ఏంటిది అని మొత్తం అప్డేట్ చేసుకొని ఎవరికి ఎలాంటి బౌలింగ్. బట్ ప్రాక్టీస్ అయితే ఈరోజు ఉండే అవకాశాలు కూడా తక్కువనే ఉండేది. కొంచెం ఫ్రెష్గా ఉండడానికి ఖచ్చితంగా కొంచెం తక్కువ ప్రాక్టీస్ ఉంటుంది. సో అది బౌలర్లకి ఇబ్బందికరంగానే మారే అవకాశం ఉంది. ఆర్సీబీ అయితే కాదు, ఎందుకంటే ఆర్సీబీ ఆల్రెడీ క్వాలిఫైయర్ 1 గెలిచి వెళ్ళారు. వాళ్ళ ప్రాక్టీస్ మంచిగా జరిగింది, ఎవరికి ఎలాంటి బౌలింగ్ వేయాలి, ఎవరు వస్తారు ఏంటిదని. అండ్ జీటీ వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి జీటీ కానీ వాళ్ళైతే మంచి అదైతే ప్రిపరేషన్ అయితే చేసుకున్నారనిపించింది. సో అందుకే దేవుడు ఉన్నాడని అయితే నాకైతే అనిపిస్తుంది. సో అదే జరగాలి. టాస్ ఆర్సీబీ గెలవాలని అయితే అనుకుంది. ఎందుకంటే టాస్ గెలిచిందా, భువీ హేజల్వుడ్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇద్దరికి చాలా డఫీని కూడా తీసుకురండి, అవసరమే లేదు ఇక్కడ రూథర్ఫర్డ్. మీరు చూడండి. సో ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం రూథర్ఫర్డ్ కానీ, లేకపోతే లాస్ట్ టైం మ్యాచ్ ఏదే చేసిలో అదే చేయండి. మనకు చూసుకుంటే లాస్ట్ టైం డఫీని కాకుండా మనకి ఇక్కడ చూసుకుంటే రూథర్ఫర్డ్ అని వస్తుంది. రుమారే షెఫర్డ్ని ఎప్పుడు అదే మిస్టేక్ అవుతుంది, రూథర్ఫర్డ్ అని వస్తుంది. రుమారే షెఫర్డ్ని ప్లేయింగ్ లెవెల్లో అంటే చూసుకుంటే సబ్లో పెట్టండి. ఆ రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం తెచ్చుకోండి, లేదంటే లాస్ట్ ఏదైతే జరిగిందో ఆ విధంగా వెళ్ళండి. సో ఎందుకంటే ఆల్రెడీ సాల్ట్ కానీ వీళ్ళు లేరు కాబట్టి ఖచ్చితంగా బెత్తలు కూడా లేడు. సాల్ట్ ఏమైనా తీసుకొస్తారో చూడాలి, సర్ప్రైజ్గా సాల్ట్ వచ్చిండా చూడాలి, లేకపోతే వెంకటేష్ అయ్యర్ వైపే వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తుంది. సో చూసుకుంటే మాత్రం ఇదైతే ఒక గుడ్ థింగ్ అయితే జరగాలి ఆర్సీబీకి అని అయితే నేను ఏదో కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో చూసుకుంటే ఇప్పుడు జీటీ విషయానికి కోసం, జీటీఎస్ మంచి క్రికెట్ ఆడినారు. వాళ్ళు హోమ్ అడ్వాంటేజ్ క్లియర్ కట్గా తీసుకున్నారు, మంచి క్రికెట్ ఆడిళ్ళు. అండ్ ప్లే ఆఫ్స్లు కూడా అద్భుతంగా ఆడి ఫైనల్కి వస్తున్నారు చెప్పొచ్చు. బట్ న్యూట్రల్ వెన్యూలో జరగాలి. ఇప్పుడు ఆ జీటీకి కూడా కొంచెం చూసుకుంటే బెస్ట్ ఆడిల్ అని అనిపించిన జీటీ ఫ్యాన్స్ ఎవరైనా చూసినా సరే, అరే ఏంటి హోమ్ అడ్వాంటేజ్ తీసుకోవద్దా అని ఒక క్వశ్చన్ అనేది మీ మైండ్లో రన్ అవుతుంది. బట్ ఫైనల్ కొంచెం న్యూట్రల్ వెన్యూలో జరగాలి కదా. సో దాని గురించి ఒక్కసారి కూడా మీరు కూడా ఆలోచించండి. బట్ సరే జరుగుతుంది, పర్లేదు, పక్కన పెట్టేసింది అంతా పక్కన పెట్టేసా. ప్లేయర్ అంటే ఆ టీం గురించి మాట్లాడుకుంటే మాత్రం మనం చూసుకుంటే వెంకటేష్ అయ్యర్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడని చెప్పొచ్చు. తను క్విక్ స్టార్ట్ చేస్తున్నాడు, ఆ క్విక్ స్టార్ట్ రావాలి మనకు. ఒక 10 బాల్స్లో 25 అలాంటి స్టార్టే కావాలి. నేను 30 బాల్స్ ఉంటా 45 కొడితే అవసరం లేదు. వెంకటేష్ అయ్యర్ చాలా స్టార్ట్ అనేది చాలా ఎర్లీగా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ చెప్పినట్టు సెకండ్ బ్యాటింగ్ చేయడం ఆర్సీబీ ఎవరు సెకండ్ బ్యాటింగ్ చేసినా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆ రన్స్ అయితే రావు. విరాట్ కోహ్లీ వికెట్ చాలా కీగా మారుతుంది. సో పిచ్ ఒకవేళ గ్రీన్ టింజ్ ఉండి కొంచెం బౌన్స్ తక్కువ ఉంటే ఈ పిచ్ మీద చూసుకుంటే 200 కొట్టడానికి ట్రై చేయాలి. 240 250 రావు. 200 కొట్టడానికి ట్రై చేస్తున్నప్పుడు విరాట్ కోహ్లీ వికెట్ చాలా కీగా మారుతుంది. ఆ సింగిల్స్ తీయడం కొంచెం జాగ్రత్తగా ఆడాలని అయితే నేను అనుకుంటున్నా. విరాట్ కోహ్లీ నుంచి ఒక యాంకర్ ఇన్నింగ్స్ రావాల్సిందే, ఈ మ్యాచ్లో యాంకర్ ఇన్నింగ్స్ రావాల్సిందే. విరాట్ కోహ్లీ నుంచి ఆ రన్స్ కొట్టి దాని తర్వాత చూసుకుంటే
ఎండ్లో అంటే మనకి 11th 12th 14th ఓవర్ వరకు ఆ స్ట్రైక్ రేట్ తోటి ఒక 10 per over మెల్లగా కొట్టుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి రైజ్ చేయాలి. లాస్ట్ 6 ఓవర్స్ ఎక్స్ప్లోజివ్ ఒక 100 runs వెళ్ళడానికి ట్రై చేస్తే 220 వస్తాయి. లేదు మనం స్టార్టింగ్ నుంచే కొడదాం అనుకుంటే వికెట్లు పడే అవకాశం ఉంది. ఆ పవర్ ప్లే చాలా కీలకంగా మారబోతుంది. ఇక డిసప్పాయింట్మెంట్ మ్యాచ్ కూడా జరిగే అవకాశం ఉంది. ఒకవేళ జీటీ టాస్ గెలిస్తే వికెట్లు పడతాయి. సో కొంచెం తెలివిగా ఆర్సీబీ ఆడాల్సిన అవసరం ఉంది. జస్ట్ సపోర్ట్ ఉంటుంది ఫ్యాన్స్ నుంచి. చెప్తున్నాం కదా, బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీ కొట్టే అవకాశం అయితే క్లియర్ కట్ ఉంది. బట్ పిచ్ చాలా కీలకంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. అండ్ పతిధర్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ 1-sidedగా గెలిపించిందని చెప్పొచ్చు. నేను ప్రివ్యూలో చెప్పిన ఒక ఎక్సెప్షనల్ నాకు ఎవరిదో ఒకరి నుంచి నిలబడి ఆడాలి, అది ఏ టీంనైనా సరే అని చెప్పినాను. ఆ ఎక్సెప్షనల్ మ్యాచ్ అంటే ఇన్నింగ్స్ వచ్చేసి పతిధర్ నుంచి వచ్చింది. సో ఈ మిగతా కంట్రిబ్యూషన్స్ రావాలి. ఎస్, టిమ్ డేవిడ్ మంచి ఇంకా దారుణమైన ఒక 15 balls 50 కొట్టే అంత బ్యాటింగ్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది. తను కొంచెం లేట్గానే తెచ్చి రావాలి, ఎందుకంటే మనకి రషీద్ ఖాన్ స్పిన్నర్లను కొట్టడానికి కొంచెం ఇబ్బంది పడతాడు కాబట్టి. సో టిమ్ డేవిడ్ కొంచెం లేట్ ఆర్డర్ 16th over 17th over ఆ టైంలో రావాలి. రొమారియో షెఫర్డ్ కూడా కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ బౌండరీస్ పెద్దగా ఉంటాయి, బిగ్ బౌండరీస్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. బౌండరీలు కూడా కొంచెం పెంచే అవకాశం ఉంది. చూసుకుంటే బిగ్ బౌండరీస్లో రన్స్ కొట్టడం ఇబ్బందికరంగా మారుతుంది, ఎందుకంటే ఆర్సీబీ చిన్న స్వామిలో ఆడతారు వాళ్ళు. కొంచెం గ్రౌండ్ చిన్న ఉంటుంది బౌండరీస్. అండ్ మిగతా మనం చూసుకుంటే ధర్మశాలలో కూడా కొంచెం గ్రౌండ్ తక్కువ చిన్నగా ఉన్నప్పుడు, అంటే రెండు టీమ్స్కి అదే అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ చూసుకుంటే ఆర్సీబీ ఆ పవర్ హిట్టింగ్ చేస్తుంది కాబట్టి 6 4 కొట్టడానికి ట్రై చేస్తారు కాబట్టి బౌండరీస్ కొంచెం అడ్వాంటేజ్ అవుతాయి అక్కడ. చూసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, బౌండరీల దగ్గర క్యాచ్లు పట్టే అవకాశం ఉంది. మీరు చూడండి, రొమారియో షెఫర్డ్ క్యాచ్లు కానీ అహ్మదాబాద్లో జరిగినప్పుడు, అండ్ మనం చూసుకుంటే పతిధర్ క్యాచ్లు కానీ మీరు చూడండి బౌండరీస్ దగ్గర అవుట్ అయినారు. సో అదే వేరే గ్రౌండ్లో అయితే 6లు వెళ్తాయి. ఇది చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది కాబట్టి అది కూడా కొంచెం డిసడ్వాంటేజ్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు ఆర్సీబీకి. బట్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే భువీ, హేజల్వుడ్, డఫీ కీ బౌలర్ అవుతాడు ఈ పిచ్ మీద. డఫీ మీరు అనుకుంటున్నారు డఫీ పర్ఫార్మెన్స్ మంచిగా లేదు కదని, బట్ తనకు కూడా తక్కువ మ్యాచ్లు వచ్చినాయి. బట్ ఈ పిచ్ మీద డఫీ మీరు చూడండి అద్భుతమైన బౌలింగ్ వేసే అవకాశం ఉంది. మెయిన్ కీ ప్లేయర్ ఎవరైతారంటే నాకైతే డఫీ అనేది అనిపిస్తుంది. జితేష్ నుంచి సరే ఎన్ని మ్యాచ్లు ఏం ఆడలేదు, బట్ ఈ మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్ కొంచెం రన్స్ చేయడం, ఈ మ్యాచ్లో ఖచ్చితంగా తన మీద ఒక అంటే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా, ఆ ప్రూవ్ అయితే చేసుకోవాలి. కృణాల్ నుంచి మంచి బ్యాటింగ్ వస్తుంది, బౌలింగ్ వస్తుంది. సుయాష్ నుంచి మంచి బౌలింగ్ రావాలి, ఎందుకంటే బ్లాక్ స్టైల్ పిచ్, మిక్స్డ్ పిచ్ ఉంటుంది కాబట్టి బౌలర్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యాల్సిన అవసరం ఉంది. అండ్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకుంటే తనకు కూడా తెలుసు ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు, పిచ్ ఏమి ఇస్తున్నారు, బౌండరీస్ ఏముంటాయి, అవన్నీ విరాట్ కోహ్లీకి తెలియకుండా ఉంటుందా? సో ఈ పిచ్ మీద విరాట్ కోహ్లీ ఏ విధంగా ఆడాలనేది తనకు తెలుసు. తను నిలబడి ఆడిండా ఈ మ్యాచ్, ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా విరాట్ని ఆపగల శక్తి ఎవ్వరికి లేదు. విరాట్ మళ్ళొకసారి తగులుకోవాల్సిన అవసరం ఉంది. తను డామినేషన్ చేస్తాడు, అగ్రెసివ్గా ఆడతాడు, అగ్రెషన్ అని చూపిస్తాడు. ఈ మ్యాచ్ని గెలవాలని నేను అనుకుంటున్నాను, ఆర్సీబీ గెలవాలని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఏంటిది అనేది ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పినాను, మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు. నేను సిఎస్కే ఫ్యాన్ అని ఆల్రెడీ ఎప్పుడో చెప్పిన, బట్ స్టిల్ ఆర్సీబీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని అనుకోవచ్చు. బట్ మంచి క్రికెట్ ఆడుతున్నారు వాళ్ళు, చాలా జెన్యూన్ క్రికెట్, మంచి క్రికెట్ ఆడుతున్నారు. పతిధర్ కెప్టెన్గా వచ్చి బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీలు ఎవరు కొట్టే అవకాశం ఉంది చెప్పండి? ఇంత ప్రెషర్ గేమ్స్ ఉంటాయి. 18 years వాళ్ళు సఫర్ అయినారు కదా. సో బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీస్ రావడం వాళ్ళకు కూడా, ఫ్యాన్స్ అందరికి కూడా మంచిగానే అనిపిస్తుంది. అవ్వాలి కదా, ఎవరైనా సరే ఎవరైనా ఫ్యాన్సే కదా. నేను మళ్ళీ చెప్తున్నాను, 95% జెన్యూన్ ఫ్యాన్స్ ఉంటారు ప్రతి టీంకి. అది విరాట్ కోహ్లీ అయినా, లేకపోతే ఆర్సీబీ అయినా, సిఎస్కే అయినా, ఎంఐ అయినా, అందరికి కూడా 95% జెన్యూన్ ఫ్యాన్స్ ఉంటారు. 5% తేడాగాలు ప్రతి ఒక్క ప్లేయర్కి ఉంటారు ఫ్యాన్స్, ప్రతి ఒక్క టీంకి ఉంటారు. అది ధోనికి ఉంటారు, రోహిత్కి ఉంటారు, విరాట్కి ఉంటారు, సో ఆ తేడాగాలు ఎవరైనా ఉంటారో వాళ్ళు చేసే దానివల్ల ఈ 95%కి ఇబ్బంది అవుతుంది. సో ఎవరైనా ఆ విధంగా చేస్తే కూడా వాళ్ళని మనమే, ఇప్పుడు నేను సిఎస్కే ఫ్యాన్ అయితే ఎవరన్నా సిఎస్కే ఫ్యాన్ ఎవరైనా చేసినా సరే ఏం చేస్తున్నారు ఏంటిదని మనం ఒకవేళ అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా దాన్ని రిపోర్ట్ చేయడం మన బాధ్యత.
సో అదైతే పక్కన పెట్టేద్దాం. అండ్ జీటీ విషయానికి వస్తే జీటీ అద్భుతంగా ఆడిందని చెప్పొచ్చు ఈ సీజన్. వాళ్ళని తక్కువ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. బట్ చూసుకుంటే టాప్ 3 మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. గిల్ అద్భుతమైన సెంచరీ కొట్టిండు లాస్ట్ మ్యాచ్. సో వాళ్ళకి అదొక కలిసి వచ్చే అంశం. అండ్ చూసుకుంటే సాయి సుదర్శన్లు అండ్ ఆల్సో బట్లర్ నుంచి రన్స్ వచ్చే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే ఇటు భూవీ హేజల్వుడ్ ఉంటాడు. హేజల్వుడ్ వర్సెస్ భూవీ కానీ, హేజల్వుడ్ వర్సెస్ బట్లర్ కానీ, భూవీ వర్సెస్ బట్లర్ చాలా ఉన్నది, అది రికార్డ్స్ ఉన్నాయి. సో బట్లర్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. సో టాప్ 2 మీద చాలా డిపెండ్ అవుతారు. గిల్ సాయి సుదర్శన్లో తొందరగా వికెట్ పడితే గేట్లు ఓపెన్ అయితే, సో ఆ గేట్లు అయితే ఓపెన్ చేయాలని అనుకుంటున్నాను. భూవీ వర్సెస్ గిల్ అద్భుతమైన ఉంటుంది, అది ఒకటి చూసుకోవాలి ఖచ్చితంగా. భూవీ మళ్ళొకసారి అవుట్ చేసి ఇండియా టీంలో భూవీ ఎందుకు ఉండాలని అయితే తనైతే చూపించాలి గిల్కి. ఎందుకంటే ఓడిఐ అండ్ టెస్ట్ గిల్లే కెప్టెన్ కదా, 2 సార్లు అవుట్ చేయాలి, క్లీన్ బౌల్డ్ చేసి దెన్ తను ఏంటిదో ప్రూవ్ చేసుకోవాలని అయితే నాకైతే ఉంది. లాస్ట్ మ్యాచ్ చేసిండు, ఈ మ్యాచ్ కూడా చేయాలని అయితే అనుకుంటున్నాను. సాయి సుదర్శన్ టేప్ వేసుకొని రావాలి చేతులకి అని అయితే అనుకుంటున్నాను. మిగతా బ్యాటింగ్ చూస్తే ఎక్కువ మాట్లాడలేని అవసరం లేదు, వాళ్ళు ఎవరు కొట్టడం లేదు. అండ్ బౌలర్ల విషయానికి వస్తే రబాడా వర్సెస్ విరాట్ కోహ్లీ, సిరాజ్ వర్సెస్ విరాట్ కోహ్లీ కానీ, రబాడా వర్సెస్ పతిదర్ కానీ, అండ్ చూసుకుంటే రబాడా వర్సెస్ వెంకటేష్ చాలా కీగా మారుతుంది. వీళ్ళిద్దరు బౌలర్ల మీదనే ముగ్గురు బ్యాటర్లు 5గురితోటి జీటీ వస్తుంది. 11 ప్లేయర్లతోటి, ఇన్ఫ్యాక్ట్ 12 ప్లేయర్లతోటి ఆర్సీబీ వస్తుంది. కాబట్టి నాకైతే చెప్పినట్టు క్లియర్ అడ్వాంటేజ్ అయితే జీటీకే ఉందని చెప్పొచ్చు. 5గురితో ఆడిన పిచ్ అడ్వాంటేజ్ అయితే జీటీకే ఉంది. అండ్ ఫేవరెట్ సెగ్మెంట్ విన్ ప్రిడిక్షన్ విషయానికి వస్తే మాత్రం 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. టాస్ చాలా కీలకంగా మారబోతుంది, అంటే మారబోతుందని చెప్పొచ్చు. బట్ పిచ్ వచ్చేసి బ్లాక్ సాయిల్ మిక్స్డ్ సాయిల్ పిచ్ ఉంది. గ్రీన్ టీన్ వదిలేనారా టాస్ జీటీ గిల్స్, జీటీనే కప్పు కొడుతుంది. సో నాకు ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు లీగ్ ఫేజ్లో అదే విధంగా గెలిచినారు. ఆర్సీ మీద గెలిచినారు, అండ్ ఆల్సో చూసుకుంటే మీకు ఎస్ఆర్హెచ్ మీద అదే విధంగా గెలిచినారు, అండ్ ఆల్సో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ మీద అదే విధంగా గెలిచినారు. టాప్ 3 టీమ్స్ని వాళ్ళు కొట్టినారు ఇదే విధంగా. కాబట్టి మనకి ఎలాంటి డౌట్ లేదు, ఈ మ్యాచ్ కూడా జీటీఏ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బట్ నేనైతే ఆర్సీబీ గెలవాలనుకుంటున్నా, బట్ కండిషన్స్ ఆ విధంగా లేవు, మనం కూడా ఏం చేయలేము. బట్ ఆల్ ద బెస్ట్ ఆర్సీబీ ఫ్యాన్స్. అండ్ కంగ్రాచులేషన్స్ జీటీ, వాళ్ళు 2nd ట్రోఫీ కొడుతున్నారైతే అనిపిస్తుంది. థ్యాంక్ యూ.